పోలీస్ రిమాండ్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రిమాండ్ అంటే సింపుల్గా కోర్టు పర్మిషన్తో పోలీస్ వాళ్ళు ఒక సస్పెక్ట్ని వాళ్ళ కస్టడీలో ఉంచుకోవడాన్నే రిమాండ్ అంటారు. ఎగ్జాంపుల్కి ఒక క్రైమ్ జరిగింది అనుకుందాం. పోలీస్ వాళ్ళకి ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తిని అడిగి ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలంటే వాళ్ళకు కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఆ పర్సన్ని అరెస్ట్ చేయకుండా బయట ఉంచితే ఒకవేళ నిజంగా ఆ పర్సనే క్రైమ్ చేస్తుంటే పారిపోయే అవకాశం ఉంది. సో అందుకోసం ఆ పర్సన్ని అరెస్ట్ చేసి కోర్టులో పర్మిషన్ అడుగుతారు. మాకు కొంచెం సమయం కావాలి, అందుకని ఈ సస్పెక్ట్ని అరెస్ట్ చేస్తాము, మా కస్టడీలో ఉంచుకుంటాము అని. అప్పుడు కోర్టు పర్మిషన్ ఇస్తే పోలీస్ వాళ్ళు మ్యాక్సిమం 15 days వాళ్ళ కస్టడీలో ఆ సస్పెక్ట్ని ఉంచుకోవచ్చు. ఇది కొన్నిసార్లు కేసును బట్టి కూడా మారుతూ ఉంటుంది. రిమాండ్ అంటే పనిష్మెంట్ కాదు, ఇన్వెస్టిగేషన్లో ఒక పార్ట్ మాత్రమే. పనిష్మెంట్ని డిసైడ్ చేసేది కోర్ట్, పోలీస్ వాళ్ళు కాదు. మీరు కూడా నాలాగా 1 minute నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఫాలో చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఈజ్ సాహిద్ సైనింగ్ ఆఫ్.